మామ ఇమాజిన్ చేయి, ఒక చెయ్యి లేని వ్యక్తికి, అదే ప్రోస్థెటిక్ ఆర్మ్ పెట్టుకుంటాడు కదా ప్లాస్టిక్ చెయ్యి, అలాంటి ఆర్మ్ మన మైండ్ ద్వారా కంట్రోల్ చేస్తే ఎలా ఉంటది? ఇలాంటి థాట్ ని ఒక 17 సంవత్సరాలు ఉన్న అబ్బాయి రియాలిటీలోకి తెచ్చేశాడు. చేతులు లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ ద్వారా కంట్రోల్ చేసే ఒక రోబోటిక్ హ్యాండ్ ని తయారు చేసి వర్జీనియాలో ఉన్న హై స్కూల్లో చదువుకుంటా ఉంటాడు. ఇతను పాండమిక్ కరోనా టైంలో ఏంటంటే తన బేస్మెంట్ లో ఉన్న $75 3D ప్రింటర్ ని యూజ్ చేసుకొని ఈ రోబోటిక్ హ్యాండ్ ని డిజైన్ చేశాడు. అండ్ అలాగే దీనికి రకరకాల సెన్సార్స్ ని యూజ్ చేసి ఆ సెన్సార్ ద్వారా డైరెక్ట్ గా మన థాట్ లో, అంటే మన మైండ్ లో ఏం థింక్ చేసుకుంటామో అది డీకోడ్ చేసి ఈ హ్యాండ్ మూమెంటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఈ సెన్సార్స్ అనేవి మన హెడ్ కి ఒకటి, మన ఇయర్ లోకి ఒకటి పెట్టుకోవాలి. సో మనం ఏమైతే థింక్ చేస్తామో వాటన్నిటిని డీకోడ్ చేసి దాన్ని ఏ అల్గోరిథం ద్వారా యూజ్ చేసుకొని మన హ్యాండ్, అంటే లైక్ ఆ రోబోటిక్ హ్యాండ్ ని మూవ్ చేస్తుంది అనమాట. 17 సంవత్సరాలు మామ, చాలా గ్రేట్ థింగ్ కదా. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఇతను తయారు చేసిన ఇన్వెన్షన్ కి నేషనల్ రికగ్నైజేషన్ కూడా వచ్చింది. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఇతను తయారు చేసిన రోబోటిక్ హ్యాండ్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడం కోసం ఓన్లీ $300 కు మాత్రమే దీన్ని తయారు చేస్తున్నాడు. అదనమాట మ్యాటర్. 17 సంవత్సరాలు ఉన్న బెంజించాడు. బట్ మనం ఇంకా స్నాప్చాట్ లో రకరకాల ఫిల్టర్లు పెట్టుకొని సెల్ఫీలు దిగుతున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చెప్తాను, వాళ్ళలో జరిగే అప్డేట్స్ గురించి చెప్తాను. ఫాలో చేసి పెట్టుకో, యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి.